మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వ్యాసో నైగమ చర్చయా మృదుగిరా వల్మీక జన్మాముని వైరాగ్యే శుకయేవ భక్తి విషయే వైరాగ్యేవ స్వయం బ్రహ్మా నారదైవ చ ప్రతిమాయో సాహిత్య సంగీతయో యో రామామృతపాన నిర్జిత శివ తం త్యాగరాజం భజే. త్యాగరాజం భజే త్యాగరాజమహం వందే రామభక్తి పరాయణం యస్య సంకీర్తనై లోకా తరంత్యద్యాపి భూతలే సంగీతానంద వారాసిం స్వాత్మానంద సుఖాస్పదం చాచం కృష్ణాభిదం భక్త్యా ప్రణమామి గురు. బ్రహ్మశ్రీ కీర్తిశేషులు చాచం కృష్ణయ్య గారు ధర్మపురి గ్రామంలో పుట్టి ఇక్కడే ఒక 70 సంవత్సరాల పాటు తన జీవితం మొత్తం సంగీతానికి కైంకర్యం చేసినటువంటి మహానుభావుడు. 7 పదులు దాటిన వాళ్ళు ప్రత్యక్షంగా వారి కీర్తనల్ని, వారి సంగీతాన్ని, వారి కచేరీల్ని, మేఘగర్జన సదృశ్యమైనటువంటి పరమాద్భుతమైనటువంటి గాత్రాన్ని, అనేక ఒక వాగ్గేయకారుడుగా రాసిన కృతుల్ని విని ఆనందించారు. ఆయన జీవితం అంతా కూడా త్యాగరాజ స్వామి వారి జీవితం లాగానే నడిచింది. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అన్న రీతిలో సాగింది. ప్రస్తుతం ఇక్కడ కూర్చున్న మా ఇద్దరు, నేను, నా పక్కనే కూర్చున్న మిత్రుడు నరహరి, మేమిద్దరం ఆయనకు ప్రత్యక్ష శిష్యులు. కోనేటి వీధిలో ఉత్తరాభిముఖంగా ప్రస్తుతం బాజంపల్లి సంతోష్ కుమార్ కడుతున్న ఇంటిలో నేను పుట్టింది అక్కడే. మాతామహుల గృహం. ఆయన నాకు మేనమావ. ఆ మహానుభావుడు ధర్మపురి గ్రామానికి ఒక వెలుగు దివ్వే, కీర్తి ధ్వజం. అంతటి ఆ మహానుభావుడి యొక్క జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాలు మీ ముందు పరిచయం చేస్తాను. 1907లో కృష్ణవేణి చాచన్ రామయ్య దంపతులకు జన్మించాడు ఆయన. చాచన్ రామయ్య గారు ధర్మపురి గ్రామానికి చెందిన ఒక గొప్ప హరిదాసు, హరికథకుడు. ఆ రోజుల్లో రామదాసు హరికథ చెప్పాలంటే చాచన్ రామయ్య గారే చెప్పాలి. అంటే స్వయంగా నా తల్లి తండ్రి ఆయన మాతామహుడు. 400 రామదాసు హరికథలు చెప్పిన ఘనుడు ఆయన. ఆయన కుమారుడు చాచన్ కృష్ణయ్య గారు బాచంపల్లి రామయ్య గారి వద్ద శిష్యరకం చేశాడు. సంగీతం నేర్చుకున్నాడు. 14 సంవత్సరాల వయస్సులోనే కచేరీ చేశాడు. అది గురువు పక్కన కూర్చొని, శొంఠి వెంకటరమణయ్య గారి పక్కన కూర్చొని, ఈ విధంగా త్యాగరాజ స్వామి వారు అతి బాల్యంలోనే సుప్రసిద్ధులైన మహానుభావులకు ఎదురుగా కచేరీ చేశాడో ఆ విధంగా. నిజంగా వాళ్ళు కేవలం కారణజన్ములు, దానికోసమే పుట్టారండి. 14 ఏళ్ల వయసులో మనకు స్వరాలు కూడా అందవు అనుకున్న రోజులో కచేరీలు చేయడం అంటే మాటలు కాదు. ఇది ఆయనను బాధ పెట్టిన 2 అంశాలు. ఒకటేమో అనారోగ్యం, రెండవదేమో దారిద్ర్యం. అలాంటి రెండింటిని కూడా ఓడించి పడుకోని కచేరీలు చేసినటువంటి మహానుభావుడు ఆయన. ఆయన ఇల్లంతకుంట రామాలయంలో ఒకసారి కచేరీ చేస్తుండగా శ్రోతృస్థానంలో పల్లవి పట్టాభ సీతారామ శాస్త్రి గారని ఒక దిగ్గజం కూర్చున్నాడు. ఆయన ఇంటి పేరే పల్లవి. అంటే పల్లవిలో ఆయనను మించిన వాడు మన ప్రాంతాల్లో లేడని ప్రతీతి. అలాంటి పల్లవి పట్టాభి సీతారామ శాస్త్రి గారు కచేరీలో హంసధ్వని రాగములో
ఆయన కృతి పాడి పల్లవిని ఆయన పాడుతుంటే చూసి విని ఇంత అద్భుతంగా పాడుతున్నటువంటి ఈ మహానుభావుడు పక్కన నేను ఈ పల్లవి పేరుతో ఉండడం బాగుండదు కనుక ఈనాటి నుంచి నా బిరుదాన్ని వదిలేస్తున్నాను అని చెప్పి సభలో చెప్పాడు. అంటే అంతటి మహానుభావుడు చాచం కిష్టయ్య గారు 400 పైచిలుకు కచేరీలు చేశాడు. కచేరీల్లో సగభాగం ఆయనకు వెన్నెముక విరిగింది మా మామగారికి, చాచం కిష్టయ్య గారికి. అందువల్ల కూర్చోలేకపోయేవాడు, పడుకొని శిష్యులకు నేర్పుతుండేవాడు. అలాంటి వ్యక్తి ఆయన. అనేకంగా వాద్యాలు వాయించేవాడు, తబలా, హార్మోనియం మొదలైనవి. అలాంటి ఆ మహానుభావుడు 400 పైగా కచేరీలు చేశాడు. తర్వాత నాటకాలు ఆడేవాడు. శ్రీ లక్ష్మీ నరసింహ నాట్య మండలిలో మా తాతగారు చాచం రామయ్య గారు, అలాగే చాచం కిష్టయ్య గారు. చాచం కిష్టయ్య గారు వాల్మీకి వేషం వేస్తే చూడాలని దర్శకులు మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి ప్రేక్షకుల్లో కూర్చునేవాళ్ళు. అంత అద్భుతంగా ఉండేదట ఆయన వాల్మీకి వేషం. ఒకసారి మర్చిపోయి రాముడి కీర్తన చేస్తూ నేను నాటకం ఆడుతున్నా అన్న సంగతి మర్చిపోయి కచేరీ చేస్తున్నానన్న పద్ధతిలో మొత్తం పాడుతూనే ఉన్నాడు. దర్శకుడు కాసల వెంకటరాజయ్య గారు వచ్చి, అయ్యా ఇది సంగీత కచేరీ కాదు, నువ్వు ఆపాలే, నటన ఇది, నీ తర్వాత ఇంకా మళ్ళీ సీతమ్మ వస్తుంది, రామాదులు వస్తారని చెప్తే ఆపేశాడు. అలాగా తాదాత్మ్యం చెందినటువంటి మహానుభావుడు ఆయన. అనేక రాగాల్లో, సుమారు 40 రాగాల్లో గత్తులు రాశాడు ఆయన. నరహరి నేను కొన్ని నేర్చుకున్నాను కూడా. దాంట్లో ఒక 100 కీర్తనలు పైగా చిట్టస్వరాలు రాశాడు నరహరి. ఒక 20 కీర్తనల దాకా, నేను ఒక 5-6 కీర్తనల దాకా ఆ చిట్టస్వరాలని పాడి నేర్చుకొని మళ్ళీ మేము కచేరీలో వాడేవాళ్ళం. ఎందుకంటే మా గురువు గారు నేర్పించే చిట్టస్వరాలు వాడేవాళ్ళం అనమాట, మనోధర్మం కాదు. సరస్వతి జనని మాంపాకి లాంటి పరమాద్భుతం ఇది సరస్వతి రాగంలో కీర్తన. నరహరి నేను ఇద్దరం నేర్చుకున్నాం. ఎంత అందంగా ఉండేవి ట్యూన్లు అంటే, త్యాగరాజ స్వామి వారి ట్యూన్లు ఎంత అందంగా ఉంటాయో, చిరస్థాయిగా ఉంటాయో అలా ఉండేవి అనమాట. రేడియోలో కూడా అవకాశం తీసుకొని అనారోగ్య కారణం వల్ల అవకాశం పొందలేకపోయినాడు. లేకుంటే ఆయన ప్రముఖ విద్వాంసుడిగా మన తెలుగునాట ప్రసిద్ధుడై ఉండేవాడు. శిష్యుల్లో చెవిటి భాస్కరు, ప్రసిద్ధుల సదాశివ శాస్త్రి గారు, కొరడే నరహరి గారు. కొద్దిగా చెప్పుకుంటే బ్రాకెట్లో నేను. ఈ కచేరీలకు కావలసినటువంటి స్థాయిని సంపాదించుకోవడం అనేది ఆ మహానుభావుడి ద్వారానే సాధ్యపడింది. అలాంటి ఆ దిగ్గజం, సంగీత దిగ్గజం ధర్మపురి గ్రామానికి వన్నెతిస్తూ త్యాగరాజ స్వామి వారికి ఆయన జీవితానికి ఆ జీవితంలో ఆయన ఏ విధంగా ఒడిదుడుకులు పొందాడో అదే విధంగా ఈయన కూడాను పౌరోహిత్య కర్మలు చేస్తూ జీవితాన్ని వెళ్ళదీసి అది అంతిమంగా 77లో చనిపోవడం జరిగింది. ఆ మహానుభావుడి ప్రేరణతోటి మేము ఇక్కడ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు చేస్తూ దాంట్లో భాగంగా స్వామివారి చిత్రపటంతో పాటు చాచం కిష్టయ్య గారి చిత్రపటానికి కూడాను ఇవాళ పూజలు చేస్తున్నాం. వారి ప్రేరణను అందుకుంటున్నాం. మా రామయ్య శర్మ కూడా చాచం కిష్టయ్య గారి శిష్యుడే. ఆ చివరి రోజుల్లో ఇతను చాలా చిన్నవాడు కనుక చివరి రోజుల్లో నేర్చుకోవడం జరిగింది. అలాంటి వాళ్ళ నాన్నగారు కొంటికెర్ల నరసయ్య గారు చాచం కిష్టయ్య గారికి చాలా ఆత్మీయంగా ఒక పక్క శిష్యుడైనా మరో పక్క కచేరీలు చేస్తున్నప్పుడు హార్మోనియం ద్వారా సహకారం అందించినటువంటి ఘట్టాలన్నీ మా అందరికీ తెలుసు. అలాంటి ఆ ఘట్టాలని కనుక మనం ఒకసారి మననం చేసుకుంటే మహానుభావులు ఎందరో, వారందరికీ కూడా నమస్సులు తెలియజేస్తూ ప్రస్తుతం స్వామివారికి మనం అందరం కూడా నమస్కారం తెలియజేసి ఇప్పుడు సంప్రదాయానుసారంగా పంచరత్న కృతుల్ని గానం చేయడం జరుగుతుంది. ఆ గానాన్ని విని మీరందరూ తరించండి. జగదానందకారక జగదారక జగదారక సని బా పసరి తమమని తమమ పమమ పమమని తమని ని బా గమ బా సాని ని 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 బా
రిజని సని బమ ని బమరి బమరి స బమ స ని బమరి స నిగమ జగద ఆనంద కారక అమరత జయ దహిత పరిపూర్ణ అగసుర సుర భూత ధనిపై దివాసారణ సుందర ధనమగణ భయవజో సుందర వీరసానందమ వరాజరాప్త శుభంగ ఏక జగత్కాయ సని బమ దివ మరి సని దివ సని 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 సప మరి సని మరి దివ సని ప గమ ప సని ప మరి సని గమ హరి హరి పరి గమ గమరి సని సగా మమ హరి సని హరి హరి గమ సని మరి మరి సని గమ జగత్కాయ కేంద్ర జనక జగదేశ చూడన కేంద్ర శయన శమన వైరి అల్లుల జగత్కాయ అమరి సని స హరి స అమరి స విప హరి స మమ బని కి బని సని బని పాప సని బమని విప మరి స విగమ జగదాయ కరదృత శరజాన సురమద మహరణ బలి సురదున వన కవీన వినద మౌని కృత చరిత్ర సముద్ర జాగర నగర నిరాధరావణ నిరావణ వికృత జాగరణ